బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి యోగాసనాస్ వేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కానీ మోకాళ్ళ నొప్పులే రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ఆసనాస్ వేస్తే రాకుండా ఉంటాయి అనేది ఇప్పుడు మనతో మాస్టర్ గౌతమ్ గారు అయితే చెప్పబోతా ఉన్నారు. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి సర్టిఫైడ్ ట్రైనర్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, నిజంగా ఈ రోజు మనం తీసుకుపోయే టాపిక్ చాలా మంచి టాపిక్. ఎందుకంటే చాలా మంది కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత సెర్చ్ చేస్తూ ఉంటారు ఎట్లాంటి ఆసనాలు చేస్తే రాకుండా ఉంటాయని. ఆఫ్ ది రికార్డ్ మీతో మాట్లాడినప్పుడు నవీన్ గారు, ఈసారి ఖచ్చితంగా మనము మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి అని అంటే చేద్దాం యోగాసనాస్ అన్నారు. సో ఎట్లాంటి యోగాసనాస్? యా సార్, ఇది మాత్రం రియల్లీ ఐఎమ్ హ్యాపీ ఈ క్వశ్చన్కి, ఈ ప్రోగ్రామ్కి. ఎందుకు అంటే సో నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆర్ నెంబర్ ఆఫ్ డాటా యూట్యూబ్లో లేదంటే మన సుమన్ టీవీలోనే చాలా అవైలబుల్ ఉంది. అయితే చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళో లేకపోతే విసిగి వేసారిపోయి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి, నాకు తెలుసు చాలా మందిని మనం రోజు కలుస్తుంటాం. మోకాలు నొప్పులు ఉంటే లైఫ్ ఎంత మెజరీగా ఉంటుందో. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరి కోసము అంటే, ఆల్రెడీ మీరు హ్యాపీగా వాకింగ్ చేస్తున్నారు కదా, మీకోసమే. మీరు హ్యాపీగా రన్నింగ్ చేస్తున్నారు కదా, మీకోసమే. మీరు డ్యాన్స్, జాగింగ్, స్కిప్పింగ్, జంపింగ్, వాట్ నాట్ మీరు అంతా చేస్తున్నారు కదా, అది అలాగే లైఫ్ లాంగ్లో లేదంటే ఎక్కువ ఏజ్ వచ్చినా కూడా కంటిన్యూ కావాలంటే అది వాళ్ళ కోసము. ఎందుకు అంటే తల నుంచి కాలి బొటన వేలి వరకు, కఫ్ టు క్యాన్సర్, శరీరంలో ఏ రకమైన వ్యాధులు రావాలన్నా సరే అది మనము ఇప్పుడు డైలీ కొంచెం 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 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 15-20 సంవత్సరాల తర్వాత FD లేదంటే ఈ సిప్ అనేది డబ్బులు వచ్చినట్టు, ఇది కూడా అనారోగ్యం ఒకటే రోజు ఉన్న ఫలంగా ఊడిపడదు. కొంచెం 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 మన మానసిక స్థితి కావచ్చు, పూర్ లైఫ్ స్టైల్స్ కావచ్చు, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు చేసే చాలా రకాల జాబ్స్ ఈజీ అయిపోయాయి. ఇప్పుడు AI కానీ లేదంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ చాలా పనులు ఈజీగా అయిపోయినాయి. ఎంత పని ఈజీగా అయిందంటే అంత మనం శరీరానికి తక్కువ ఉపయోగిస్తున్నట్టు. అది కాకుండా మనం తినే ఫుడ్లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ లోపలికి వెళ్ళే ఫుడ్ అంత హెల్దీ ఫుడ్ కాదు. అందుకే ఇలా బాత్రూంలోనే పడ్డాడు అంటారు, మోకాలు వెన్నపూస ఇరిగిపోయింది, 6 నెలలు రెస్ట్ తీసుకున్నారంటారు. సో ఇప్పుడు మనం చేసే ప్రాక్టీస్లు అన్నీ కూడా ప్రివెన్షన్ కాబట్టి మేము చేసే ప్రాక్టీస్లో కొంచెం కొంచెం ఈజీ, హార్డ్ మిక్స్డ్లో ఉంటాయి. ఈవెన్ ఇందులో చాలా ప్రాక్టీస్లు మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. ప్లీజ్. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు రాగానే మన దృష్టి మోకాళ్ళ మీదకి పోతుంది. కాదు, మోకాళ్ళ నొప్పులు రావద్దంటే ముందు మోకాళ్ళ పైన ఉన్న భాగం మీదకి దృష్టి పోవాలి. సో మీరు ఐడియల్, హెల్దీ, కంఫర్టబుల్ వెయిట్ని మెయింటైన్ చేశారనుకోండి, మీరు మోకాళ్ళ మీద ఓవర్ స్ట్రెయిన్ పడదు, ప్లస్ మీరు మోకాళ్ళ నొప్పులు అనేవి రావు. కాబట్టి కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉండాలి అనేది కంఫర్టబుల్ హెల్తీ వెయిట్ ఎవరిది వాళ్ళకి తెలుసు, దాన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎట్లాంటి ఆసనాస్ ఉంటాయో చూద్దాం. సో మనం ఈజీగా, సో ఈవెన్ మీరు ఆఫీస్లో ఉన్నా, మీరు ఇన్ కేస్ షూస్తో ఉన్నా కూడా చేసుకునే విధంగా మనం ఈరోజు డిజైన్ చేసాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 కాళ్ళను కూడా దగ్గరికి చేసేసేయండి. జాయిన్ యువర్ లెగ్స్ టుగెదర్. సో దీన్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు, బట్ ఆఫీస్లో మనం సింపుల్గా అయిపోవాలి కాబట్టి 2 చేతులు నడుము మీద పెట్టుకోండి. సో దీనికి 2 హీల్స్ అప్, 2 హీల్స్ డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4 దీన్ని యాంకిల్ స్ట్రెచింగ్ అంటారు, 5 డౌన్, 6 డౌన్, 7 డౌన్, 8 డౌన్, 9 డౌన్, 10 డౌన్. రిలాక్స్. సో ఈ ప్రాక్టీస్ని మనము కొంచెం పెద్దవాళ్ళు బ్యాలెన్స్ సరిపోదు అనుకోండి, జస్ట్ ఇట్లా సపోర్ట్ తీసుకోండి. మీరు 2 చేతులు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ముందు ఒక చైర్ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ చైర్ పట్టుకున్నాను అనుకోండి. సో మీ 2 హీల్స్ అప్, 2 హీల్స్ డౌన్. 2 హీల్స్ అప్, 2 హీల్స్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రిలాక్స్. ఇప్పుడు ఈ ఆసనం పర్ఫెక్ట్గా రావాలి అని అంటే కొంచెం కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని, ఇప్పుడు ఆల్టర్నేట్ హీల్స్ మీరు అటు సైడ్ ఫేస్ చేయండి సార్, నేను ఇట్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. మీ ఆల్టర్నేట్ హీల్స్ అప్ అండ్ డౌన్ చూడండి. యాంకిల్స్ని, మోకాళ్ళను, హీల్స్ని, లోయర్ పార్ట్ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తాం. జస్ట్ మీ నడుము మీ చేతులు పెట్టుకోండి,
హీల్స్ 2 అప్ అండ్ డౌన్. ఓకే. సో స్పెషల్ డిసిప్లినరీ ఇన్స్ట్రక్షన్స్ ఏం అవసరం లేదండి, క్యాజువల్ మూమెంట్ చాలు. మనం మెల్లిగా కొంచెం ప్రావీణ్యం పొందిన తర్వాత మనం మెల్లిగా బ్రీత్ యాడ్ చేద్దాం. ఇప్పుడు సింపుల్గా నో బ్రీత్ రిస్ట్రిక్షన్స్ హియర్. ఇలా హీల్స్ని అప్ అండ్ డౌన్ చేయండి. హీల్స్ అప్ అండ్ డౌన్ చేస్తే ఏమవుతుంది, మీ లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మీ మోకాళ్ళ వెనుక భాగం కానీ, మోకాళ్ళ కింది భాగం, లేదంటే మోకాళ్ళ పై భాగం అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాపర్ సర్క్యులేషన్ ద్వారా రిలాక్స్ అవుతాయి. రిలాక్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రెచ్ చేసాం, లూజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ చైర్ పోజ్. ఓకే, చైర్ పోజ్. ఈ చైర్ పోజ్లో మీరు డైరెక్ట్గా ఎక్కువ స్క్వాట్స్లో హైయెస్ట్ స్టేజ్ వెళ్ళాల్సిన అవసరం లే. నడుము మీద చేతులు పెట్టుకోండి, లేదంటే మోకాళ్ళ మీద పెట్టుకొని లైట్గా బెండ్ చేసి పైకి వచ్చేసేయండి. లైట్గా బెండ్ చేసి పైకి రండి. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము, మనం చాలా సిటప్స్ చేస్తాము, స్క్వాట్స్ చేస్తాము, అది కాదు, దానికోసం చెప్పట్లే. మీరు కిందికి వచ్చి పైకి వచ్చినప్పుడు మోకాళ్ళని వెనక్కి నొక్కండి గట్టిగా. సో మనం నార్మల్గా ఏం చేస్తాం, హ్యామ్స్ట్రింగ్స్ థైస్ ని కిందికి తీసుకెళ్ళి కొంచెం మోకాళ్ళని బెండ్ చేసి స్ట్రైట్ చేస్తాం. నో, అది చేస్తూ మీరు వెనక్కి వచ్చినప్పుడు ఈ మోకాళ్ళని వెనక్కి నొక్కండి గట్టిగా. ఈ బ్యాక్ ఆఫ్ ద నీ అనేది మొత్తం ఓపెన్ అయిపోవాలి. సో ఇప్పుడు మోకాలు వెనుక భాగం కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నామని ఫీల్ అవ్వండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. కమాన్, 1, కొంచెం ఎక్కువ బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాక్ 2, బ్యాక్ 3, బ్యాక్ 4, బ్యాక్ 5, బ్యాక్ 6, బ్యాక్ 7, బ్యాక్ ఇంకొకసారి 8, బ్యాక్, రిలాక్స్. ఓకే, ఎన్ని సెట్స్ చేయాలి సార్? ఏదైనా కూడా, ఏదైనా సరే ఇనిషియల్గా మనం స్టార్ట్ చేయాలి సార్. ఏదైనా ఒక 10 టైమ్స్ తీసుకోండి, 2 to 3 టైమ్స్. ఒకవేళ ఎక్కువ వేరియేషన్ ఉంటే 1 టైం చేసినా చాలు. ఓకేనా? సో ఇది, దీని తర్వాత 2 కాళ్ళని దగ్గర పెట్టేసి పెట్టి మోకాళ్ళ మీద చేతులు పెట్టి మోకాళ్ళ మీద రొటేషన్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్. ఇది కూడా ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. రిలాక్స్ అయిపోండి. రైట్. ఇప్పుడు ఇంకొక ప్రాక్టీస్ చేద్దాం సార్. ఈ ప్రాక్టీస్ కూడా, ఇవన్నీ కూడా మీరు ఆఫీస్లో డెస్క్ టాప్ మీద క్యాజువల్గా కూడా ఇంట్లో గోడలు పట్టుకొని కూడా చేయొచ్చు. స్పెషల్గా మ్యాట్స్ రిస్ట్రిక్షన్స్ ఏమో అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి ఈ ఏదైనా సపోర్ట్ తీసుకోండి. తీసుకొని మీ ఒక కాల్ని పట్టుకోండి, సేమ్ చేత్తోని యాంకిల్ పట్టుకోండి. ఓకేనా? సో కొంచెం వెనక్కి లాగండి, సెంటర్కి తీసుకురండి. ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, హిప్ కూడా స్ట్రెచ్ అవుతుంది. సెంటర్. సో 3 మోకాళ్ళు ప్లస్ హిప్, ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాం చూడండి. స్ట్రెచ్. ఓకేనా? సో రిలాక్స్. సో ఇదే ప్రాక్టీస్ని మనం ఆపోజిట్ లెగ్ కూడా చేసుకోవాలి. సో ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మోకాళ్ళు ప్రిపేర్ అయిపోతాయి, ప్రతిరోజు టాస్క్కి ప్రిపేర్ అయిపోతాయి. ప్లస్ దీంతో పాటు మీ అదర్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా ఓవరాల్ బాడీ హెల్త్కి హెల్ప్ అవుతుంది. ఇది మాత్రం మనం మోకాళ్ళకి సంబంధించి ఇది వార్మప్ లో ఒక భాగం పెట్టుకోవాలి మనం. ఏదన్నా డైలీ మార్నింగ్ లేచిన తర్వాత చేసేసుకోవచ్చు. సో మామూలుగా ఏంటంటే క్యాజువల్గా మన ఫాలోవర్స్ కానీ, లేదంటే కొంచెం ఈజీ టిప్స్ ఇవన్నీ. ఒకవేళ లేదు మీరు ప్రొఫెషనల్గా పద్ధతి ప్రకారం మంచిగా మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా యోగా సెంటర్కి కానీ, లేదంటే ఆన్లైన్లో కానీ ఫాలో అవుతే వాళ్ళు ఇంకా పద్ధతి ప్రకారం మీరు A to Z హెల్త్ మీద, అంటే ఓవరాల్ అన్ని పార్ట్స్ ప్రివెన్షన్ ఉండేటట్టు వాళ్ళు హెల్ప్ చేస్తారు. గౌతమ్ గారు ఎట్లాగో ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత కాదు, రాకుండానే ముందుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళు లేదు అని అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే చాలా వరకు కూడా మనకు కాల్స్ వస్తూ ఉన్నాయి, 60+ వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తూ ఉన్నారు. సో మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత అయినా, మోకాళ్ళ నొప్పులు రాకుండా అయినా కూడా జాగ్రత్త తీసుకునేదానికి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్తా ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.